పచ్చడి సిరీస్లో థర్డ్ వన్ అదేంటో కాదండి, పుల్లని నిమ్మకాయ కారం. ఎస్పెషల్లీ ఈ వర్షాకాలంలో అసలు ఏమి తినాలనిపించదు కదా. అలాంటప్పుడు వేడి వేడి అన్నంలో పుల్లగా కారంగా ఉండే ఈ నిమ్మకాయ కారం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. మనకి ఎన్ని నిమ్మకాయలు కావాలో అన్ని నిమ్మకాయలతోటి జ్యూస్ తీసేసుకోవాలి. ఆ నిమ్మకాయ జ్యూస్లోనే తగినంత ఉప్పు, కారం, అలాగే టీ స్పూన్ ఆవపిండి, టీ స్పూన్ మెంతిపిండి వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే 7-8 వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచుకొని, మనము నిమ్మకాయ జ్యూస్లో ఉప్పు, కారం అవన్నీ వేసుకున్నాం కదా, అందులోనే వెల్లిపాయలు దంచుకున్నది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ కారం అదంతా నిమ్మకాయ జ్యూస్లో పట్టేలాగా అలా కలుపుకున్న మిక్స్చర్ని మనమైతే పక్కన పెట్టేసుకొని మంచిగా పోపు పెట్టేసుకోవడమే. పోపులో తాలింపు గింజలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకోవడమే అండి. తాలింపులో మనము వెల్లుల్లిపాయ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనము నిమ్మకాయ రసంలో వేసేసాం కాబట్టి అవసరం లేదు. ఇంకా లేట్ చేయకుండా వేడి వేడి అన్నంలో నిమ్మకాయ కారం వేసుకొని తింటే ఆహా, చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.